ఒక ఎమ్మెల్యే వస్తే వస్తున్నారండి ఊరి సమస్య అడగడానికి, వీరి సమస్య అడగడానికి. అదే ఒక యాక్టర్, ఐ డోంట్ కాల్ దమ్ హీరోస్, సారీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో ఈజీ మనీ ఈజ్ అవైలబుల్ ఆన్ దిస్ వరల్డ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ గత వారం రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త అయితే బాగా ట్రెండ్ అవుతుందండి. ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అందరూ అదే వార్త మీద మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి గత వారం రోజులుగా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసుకున్నా లేక సోషల్ మీడియాలో చూసుకున్నా ఇదే బాగా ట్రెండ్ అవుతుంది. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే 1800 మంది తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని డబ్బులంతా పోగొట్టుకుని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని నేను ఎక్కడో చదివాను. 1800 కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్తారంటే ఎవరు ఆన్సర్ చెప్పలేరు, చెప్పరు కూడా. ఈ విషయాన్ని మనము 2 విధాలుగా మనము అర్థం చేసుకోవాలి, 2 విధాలుగా మనం డిస్కషన్ చేయాలండి. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ మన ఇంటర్నెట్లో దొరుకుతున్నప్పుడు, మనలాంటి సామాన్యుడికే అర్థమవుతున్నప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని కొంతమంది సో కాల్డ్ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మనలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు ఈ మన పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే సైబర్ వ్యవస్థ కానీ ఏం చేస్తుందో అనేది ఎప్పుడు అర్థం కాని ఫినామినా నాకు మిగిలిపోతుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాకుండా కొద్దిగా ఈ సబ్జెక్ట్ని డివియేట్ అయ్యి మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, ప్లాస్టిక్ వాడకండి. సో ప్లాస్టిక్ వాడకం ఎందుకు వాడతారు ప్రజలు? నువ్వు మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ని తీసుకొచ్చి పెడతావు, అమ్ముతావు కాబట్టి జనాలు వాడతారు. జనాలకు కూడా కామన్ సెన్స్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు అవగాహన కల్పించకుండా దాన్ని ఎక్కడి నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్లు వస్తున్నాయో అక్కడే కట్ చేస్తే ఈ గొడవ అయితే ఉండదు కదా. నేను అందుకే చెప్తున్నాను, ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, అవగాహన కలిగించాలి అని చెప్తున్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు నడుపుతున్నారో అక్కడే కట్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఉండవు. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేకపోతే ప్రమోట్ చేయడానికి ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ అనే వాళ్ళు కూడా ముందుకు రారు అని కూడా నేను అంటాను. అందుకే నేను చెప్పింది ఈ అవగాహన కార్యక్రమాలు అంటారు కదా, ఇవి ఎప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే అవగాహన కార్యక్రమాలు ఎప్పుడు అర్థం కాని ఫినామినాగా నాకు మిగిలిపోతున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. సో అదే గవర్నమెంట్స్ కూడా కొద్దిగా బాధ్యతగా ఆలోచించాలండి. ఇప్పుడున్న డిజిటల్ వ్యవస్థలో ఎవడు ఏం చేస్తున్నాడో, ఏ ఫోన్లో ఏం వాడుతున్నాడో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఒక డేటా ఉంటుందండి. కాబట్టి గవర్నమెంట్స్ ప్రీ మెజర్స్ తీసుకొని ఇలాంటి అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్స్ని ఇంటర్నెట్లోకి రాగానే వాటిని అరికట్టే వ్యవస్థని తీసుకురావాలి. జనాలకి కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా ఈజీ మనీ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు తీసుకునే గాలి కూడా మీరు ఎఫర్ట్ పెట్టందే గాలి పీల్చుకోలేరు. సో గాలి కూడా ఫ్రీ కాదండి, ఇట్స్ నాట్ ఈజీ. మీరు తాగే నీళ్ళు కూడా ఇట్స్ నాట్ ఈజీ. కాబట్టి ఈజీ మనీ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అది అందరూ అర్థం చేసుకోవాలి. కొన్ని తెలుగు ఛానల్స్లో వచ్చేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చాలా క్రింజ్గా ఉంటున్నాయి ఈ మధ్య. ఆ క్రింజ్ ప్రోగ్రామ్ చేసేటువంటి వాళ్ళని కూడా మనం సెలబ్రిటీగా నమ్మేసి వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం చూడండి. దానికి మనల్ని మనమే అనుకోవాలంటే గవర్నమెంట్ని కాదు, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి సో కాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళని కాదు, మనల్ని మనం తిట్టుకోవాలి. మనకి బుద్ధి ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ ఉండాలి, కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోయి ఆస్తులను మొత్తం అమ్ముకొని ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఫైనల్గా నువ్వు సూసైడ్ చేసుకుని వస్తున్నావంటే అది ఎవరిని తిట్టాలి? నిన్నే తిట్టుకోవాలి, ఎవరిని కాదు. మోసం చేసేవాళ్ళు ఎందుకు పుట్టుకొచ్చారంటే మోసం పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మోసం చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు మోసం? కాబట్టి ఇకనైనా ఈజీ మనీకి ఎవరు అలవాటు పడతారు? ఈజీ మనీ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి మై డియర్ బ్రదర్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, easy money is not available anywhere in the world. Nothing is free in this world, including the air that you are breathing, including water what you are drinking. Nothing is free. ఒకటి ఘోరమైన విషయం ఏంటంటే ఈ రాణా దగ్గుపాటి, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది? ఇంకా విజయ్ దేవరకొండ వీళ్ళంతా సెలబ్రిటీస్,
మన దరిద్రం కాకపోతే మనం పోయి ఎగబడతారు జనాలంగా. ఒక ఎమ్మెల్యే వస్తే ఒక్కడు రాడండి ఊరు సమస్య అడగడానికో వీధి సమస్య అడగడానికో. అదే ఒక సెలబ్రిటీ యాక్టర్, ఐ డోంట్ కాల్ దెమ్ హీరోస్. సినిమాలో నాటకాలు వేసేవాళ్ళు వచ్చారనుకోండి, ఎగబడతారు జనాలు. అదే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మన నియోజకవర్గానికి వస్తున్నాడు, మన వీధిలోకి వస్తున్నాడు అంటే ఎవడు పోడు. వెళ్ళి నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఆ ఊర్లో ఈ సమస్య ఉంది అని అడగడానికి ఒక్కడు రాడు. అదే సినిమాలో నాటకాలు వేసుకునే వాళ్ళు వచ్చారనుకోండి, ఎగబడతారు. దాంట్లో తొక్కిట్లో అసలు సస్తారు కూడా. సారీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో ఈజీ మనీ ఈజ్ అవైలబుల్ ఆన్ దిస్ ఎర్త్. యూ హ్యావ్ టు ఎర్న్ బై డూయింగ్ జాబ్, బిజినెస్, వాట్ ఎవర్. అలా కాకుండా పేకాట ఆడేస్తాం, బెట్టింగ్ యాప్స్ ఆడేస్తాం, ఇలా అని పోతే చేతులు కాల్చుకుంటారు. దయచేసి ప్లీజ్ డోంట్ డూ దట్.